ఎందుకు యూట్యూబ్ హిట్ అవ్వాల్సి వస్తుంది? సారీ మనం ఒకసారి లాస్ట్ వీడియో కదా ఓల్డ్ ఇంట్రో అయితే తీసుకొని వచ్చేద్దాం. సో ఐడల్స్ అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు మనసు కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా. సో ఈ వీడియో వచ్చేసి తమిళ అయితే చూసే ఉంటారు, టైటిల్ కూడా చూసే ఉంటారు. అండ్ ఆ తమిళలో ఉన్నది కూడా నేనే ఇంకా లాస్ట్ వీడియో కదా అని ఫేస్ రివీల్ కూడా చేసేసి అదే ఈ వీడియో దేనికి ఎందుకు అనే రీజన్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను అనమాట. మళ్ళీ క్వశ్చన్స్ అయితే అడగండి. నేను వచ్చేసి అయితే ఇక లీవ్ అయిదామని డిసైడ్ అయ్యా. సో ఇందులో రీజన్స్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కూడా నేను అడగను. మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకు అక్కర్లేదు అవన్నీ. ఎడిటింగ్ ఏం లేకుండా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? వినండి ఒకసారి. ఫస్ట్ నేను ఈ యూట్యూబ్కి ఎలా వచ్చానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒకసారి వినండి. అది కరెక్ట్గా 2019 అనుకుంటా. ఆ టైంలో మా ఊళ్ళో వచ్చేసి ఫ్రీ ఫైర్ అనే ఒక గేమ్ అయితే బాగా అంటే బాగా పాపులర్ అయిపోయింది. మా ఊళ్ళోనే కాదు, మా బజార్లో అయితే బీభత్సంగా. ఎంతలా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే బయట మొత్తం ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉండేవాళ్ళు అనమాట. ఫోన్లో పట్టుకొని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అనమాట. ఇక మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళందరూ ఆడుతున్నారని పక్కన కూకొని చూసేవాళ్ళం. అలా మాకు కూడా ఫ్రీ ఫైర్ అయితే అలవాటు అయిపోయింది. సో అప్పట్లో వచ్చేసి మా దగ్గర గేమ్ ఆడుకోనికి అయితే ఫోన్ అయితే ఉండదు అనమాట. సో మా నాన్న ఇంట్లో ఉన్నాడు, ఫోన్ అయితే గేమ్ అయితే ఆడేవాడిని. ఇంట్లో లేనప్పుడు నాకు ఇక ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ మా నాన్న నాకు ఫోన్ ఇచ్చేవాడు కాదు. సో ఇంకా అలా అయినా కానీ ఒకసారి గేమ్ ఆడుతుంటే దొరికిపోయాయి అనమాట. మా నాన్న డిలీట్ చేసినా ఎక్కిచ్చేవాడిని, మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ ఎక్కిచ్చేవాడిని. ఒకసారి తిట్టాడు నన్ను అలా. సో అలా తిట్టడం వల్ల మా నాన్నకి తెలియకుండా గేమ్ అయితే ఆడేవాడిని. స్టిల్ ఇప్పుడు కూడా మా నాన్న తెలియకుండా గేమ్ అయితే ఆడేవాడిని. ఇప్పుడు కూడా అంటే యూట్యూబ్ కూడా మా నాన్నకి తెలియకుండా రన్ చేస్తున్నా. ఇంకా అలా పోతే కొన్ని రోజుల తర్వాత నాకు కూడా ఒక ఫోన్ అయితే వచ్చింది అనమాట. నాకు ఒక కలిపి ఒక ఫోన్ అయితే కొనిచ్చాడు అనమాట. సో ఆ ఫోన్లో వచ్చేసి అయితే నేను గేమ్ దొంగసాటంగా ఆడేవాడిని, అంటే మా నాన్నకి తెలియకుండా. సో కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అలా యూట్యూబ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో సమ్ రీల్ ఏదో వచ్చిందనమాట. యూట్యూబ్లో ఇలా వీడియో చేస్తే మనీ వస్తాయని. అప్పుడు ఏం తెలియదు నాకు యూట్యూబ్లో అసలు ఏం చేయాలి, మానిటైజేషన్ ఇవి ఏం తెలియదు. ఒక్కటే తెలుసు, యూట్యూబ్ చేస్తే మనీ వస్తాయి, ఇది తప్ప మనకి ఏం తెలియదు అందులో. ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి. అప్పట్లోనే ఏదో నానా తంటాలు పడి యూట్యూబ్లో సెర్చ్ చేసి అది చేసి ఛానల్ అయితే క్రియేట్ చేసేసిన. క్రియేట్ చేసిన తర్వాత 1.50K సబ్స్ కూడా గెయిన్ చేసిన అనమాట. అండ్ అప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే కొత్తలో చిన్న పిల్లలు అనుకోండి, 10 years అప్పుడు. అయితే అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే కొన్ని మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకునేవాడిని. దేనికంటే నా ఛానల్ నేనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, నా వీడియోలు నేనే చూసుకోవడానికి అనమాట. సో కొన్ని మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకొని చూసుకునేవాడిని. సో ఒక రోజు మన మెయిల్స్ ఎన్ని క్రియేట్ చేసావు, అసలు దేనికి ఈ మెయిల్స్ అని కొన్ని మెయిల్స్ అయితే డిలీట్ చేసాడు అనమాట. డిలీట్ చేసిన మెయిల్స్ నా యూట్యూబ్ ఛానల్ మెయిల్ కూడా ఉంది. అండ్ ఒకప్పట్లో నాకు దానికి ఏ పాస్వర్డ్ పెట్టాను, ఆ మెయిల్ ఏందో కూడా తెలియదు అనమాట. నాకు అంటే అంత ఇంపార్టెంట్ అని కూడా తెలియదు. సో ఆ అకౌంట్ అయితే దుబ్బింది అనమాట అలానే. సో తర్వాత కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తా, వాటిలో 500 సబ్స్ గెయిన్ చేసిన తర్వాత ఆ ఛానల్ కూడా డిలీట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకి ఇలా గేమ్ ఆడి వీడియోస్ పెడుతున్నానని తెలిసింది. తర్వాత తిట్టాడు. తర్వాత కొన్ని రోజులు ఆపేశాను అనమాట యూట్యూబ్. అలా స్టడీ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా అక్క అయితే ఉందనమాట. అక్కకు వచ్చేసి అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది ఒకప్పట్లో. అక్క వచ్చేసి అందులో వ్లాగ్స్ అయితే చేసేది. సో అక్కకి ఆ యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు పెట్టుకోరా నీకు ఎలాగో వీడియోలు చేసేవాడు కానీ. అక్క అయితే నాకైతే ఛానల్ అయితే ఇచ్చింది అనమాట. ఆ ఛానలే ఈ ఛానల్ అనమాట, ఫైర్ బాయ్ గేమింగ్. సో ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి. ఈ యూట్యూబ్ జర్నీకి ఇలా అయితే రావడం జరిగింది. అక్క నాకు ఛానల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా 1.20K సబ్స్ ఉన్నాయంటే 1200 మెంబర్స్ అనమాట. 1200 మెంబర్స్. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం 22K ఉన్నారనమాట. సో నేను 22K కూడా చాలా అంటే 2 months లోనే గెయిన్ చేశాను అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యల వల్ల రీల్స్ అయితే పెట్టలేదు, అంటే నాన్నతో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల రీల్స్ అయితే పెట్టలేదు, రీచ్ అయితే పోయింది. తర్వాత ఎలాగోలాగా మళ్ళీ రీచ్ తెచ్చుకున్నా. సో ఈసారి వచ్చేసి ఛానల్ టర్మినేట్ అయింది, ఇంకా పూర్తిగా రీచ్ అయితే పడిపోయింది. ఇదనమాట. ఇక అందుకే లీవ్ అయిదాం అనుకుంటున్నా. అంటే ఇంట్లో తిడుతున్నారు, ఒక పక్క ఇంట్లో తిడుతున్నారు, బట్ నేను మళ్ళీ యూట్యూబ్కి వచ్చా. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం నాకు ఇష్టం అనమాట. సో మళ్ళీ వీడియోలోకి చేయడానికి వచ్చా. అండ్ నేను ఎలా అనుకున్నానంటే ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత మనీ వస్తాయి, ఇవి ఇంట్లో ఇచ్చి మా నాన్న అమ్మని ఎలా అయినా ఒప్పించలే అని అనుకున్నట్టు నేను అలానే వీడియోలు చేస్తూ ఉన్నా. తీరా చూస్తే ఛానల్ టర్మినేట్ అవ్వడం అండ్ ఇంకా ఉన్న వాచ్ అవర్స్ అన్ని పోవటం, ఇవి అన్నీ జరిగాయి. సర్లే అయినా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు రీచ్ వస్తలేదు. అండ్ ఎడిటింగ్కి మనీ ఖర్చు అవుతుంది, థంబ్నెయిల్కి మనీ ఖర్చు అవుతుంది. చాలా అంటే చాలా కష్టపడ్డా. అండ్ 8 minutes 10 minutes వీడియోలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. వాటికి కూడా ఎడిటింగ్కి చాలా అంటే చాలా మనీ తీసుకుంటున్నారు. సో ఇక
ఇంట్రెస్ట్ పోయింది. ఇక మెయిన్ రీజన్ వచ్చేసి మాత్రం ఇంట్లో ప్రెజర్స్ అనమాట. ఇంట్లో తిడుతున్నారు అండ్ నా దగ్గర సరిగ్గా ఫోన్ కూడా లేదనమాట. ఈ ఫోన్ వచ్చేసి ఒక్కొక్కసారి టచ్ కూడా అవ్వదు. సో ఎడిటింగ్కి మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేనే ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎడిటింగ్ కూడా ఇది సహకరించదు. సో దానివల్ల కొంచెం బాగా ప్రెజర్ బిల్డ్ అవుతుంది. మానిటైజేషన్ అయ్యేలా లేదనేసి లీవ్ అయిదాం అనేది డిసైడ్ చేసుకున్నా. సో మీరేమనుకుంటున్నారు? లీవ్ అవటం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను లీవ్ అవ్వాలో లేదో. అండ్ ఇప్పటిదాకా నాకున్న 22K సబ్స్క్రైబర్స్కి అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అనమాట. సో నన్ను ఇప్పటిదాకా నమ్మి సపోర్ట్ చేశారు. అండ్ సారీ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. తప్పదు, వెళ్ళాల్సిందే. అండ్ ఈ ఫ్యూచర్లో ఏమైనా వీలుంటే వస్తానో లేదో కన్ఫామ్గా అయితే చెప్పలేను. ఒకవేళ వీలుంటే రావచ్చేమో. వస్తే మీరు గుర్తుపడితే మంచిది అండ్ గుర్తుపట్టాలనుకోండి. అండ్ ఈ ఛానల్ వచ్చేసి ఫ్రెండ్స్లో ఎవరికొకరికి ఇద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళు రన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు వాళ్ళకి సపోర్ట్ అయితే నాకైతే ఎలా ఇచ్చారో వాళ్ళకు కూడా సపోర్ట్ అలానే ఇవ్వండి. ఎందుకంటే నాకు ఎలా ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా చేసుకుంటారండి. సో బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ మిమ్మల్ని బాగానే ఎంజాయ్ చేపిస్తూ అండ్ నవ్విస్తూ ఉన్నాను అనుకుంటున్నా. దగ్గర 2019లో స్టార్ట్ చేశాను. మళ్ళీ కొన్ని రోజులు ఆపా. అంటే ఇంకా అటు ఇటు 4 years జర్నీ అయితే నాది పూర్తి అయిపోయింది అనమాట. సో ఒకవేళ ఈ వీడియో కానీ ఏమన్నా సపోర్ట్ వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చే వీలైతే ఏమన్నా ఉందేమో చూద్దాం, మీ సపోర్ట్ని బట్టి. ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ. చాలా అంటే చాలా థ్యాంక్ యూ, లవ్ యూ అందరికీ. నాకు ఇంత బాగా సపోర్ట్ ఇచ్చినందుకు. నేను మళ్ళీ ఒకవేళ కంబ్యాక్ ఇస్తే ఇలానే సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. బాయ్ బాయ్ డార్లింగ్స్. నా గురించి ఎందుకు, సెలబ్రేట్ చేసుకో. సరే ఎక్కడికి? ఏముంది, ఎక్కాల్సిన పర్వతాలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు నీ టీం. ఒకప్పుడు కూడా నా టీమే. నేను చూస్తూనే ఉంటా. మళ్ళీ కలుద్దాం పిస్తా.